సో మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. సో ఆదివారంకి సంబంధించి మనకి అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. ఆదివారం నాడు భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి. సో భారీ అల్పపీడనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఆదివారం వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది అంటే భారీగా వర్షాలు అయితే వస్తున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ఒరిస్సా, శ్రీకాకుళం అంటే పార్వతీపురం అనే జిల్లాలో అయితే భారీ వర్షం అయితే పడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం కొంతవరకు మనకి కడప కూడా కొంతవరకు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వర్షాలు. రాయలసీమలో ఇక మనకి అనంతపురం, ఉమ్మడి అనంతపురంలో మాత్రం వర్షాలు అయితే రావన్నమాట. ఇక నెక్స్ట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఆంధ్రప్రదేశ్ని ఆనుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే వర్షాలు అయితే పడతాయని చెప్పేసి తెలుస్తుంది. అలాగే మనకి ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ని ఆనుకున్న ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయన్నమాట. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు అయితే రాకపోవచ్చు. సో ఇది మనకి ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని